హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఇస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ గురించి మీరందరూ వినే ఉంటారు ఫ్రెండ్స్. మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఎడ్ హాక్ టీచర్స్ అండ్ అడ్మిన్ స్టాఫ్ రిలేషన్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ స్కూల్స్ కింద అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో నేను క్లియర్గా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి నేను వీడియోని క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిదీ వెబ్సైట్ చూపిస్తాము, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాము. మీరు చివరి వరకు చూసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఫస్ట్నే మేమైతే ఇన్ఫామ్ చేసేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఇక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చిందని. ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్ ఉంటే చూస్తారా, లేకపోతే స్కిప్ చేసుకుని వాళ్ళ పని అయితే చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అలా ఉద్దేశంతో మేము క్లియర్గా పాయింట్ చెప్తాం ఫ్రెండ్స్. డ్రాక్ చేయకుండా మీరు కనుక మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు సబ్స్క్రిప్షన్ లైక్స్ వస్తుంటే ఇంకా మోటివేషన్గా ఉండి చూడాల్సి, అంటే మేము కూడా చూసి మీకు వీడియోస్ చేయాలని అయితే ఉంటుంది కదా, అంతే కదా ఫ్రెండ్స్. మాకు కూడా మీరు చూస్తూ ఉంటే ఓకే, ఈ కంటెంట్ అనేది నచ్చుతుంది, ఇలాంటి నోటిఫికేషన్స్ నచ్చుతాయి అని మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండి ఇంకా వీడియోస్ చేయడానికి ఆ సపోర్ట్ కోసం అయితే మిమ్మల్ని అయితే అడుగుతున్నాము. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫ్రమ్ టీచర్, అప్లికేషన్ ఫ్రమ్ అడ్మిన్ ఆఫీసర్, అప్లికేషన్స్ కావాలంటే ఈ లింక్స్ అయితే క్లిక్ చేయండి. ఇది మన తెలుగు స్టేట్స్లోనే ఉంది. చక్కగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే క్విక్గా చూసేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి, అన్నీ యాక్టివ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. పర్మనెంట్ హోమ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మన ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే షార్ట్స్ రూపంలో చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలా షార్ట్స్ని కూడా చూడండి. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. ఇప్పుడు ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి అయితే వచ్చిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం నుంచి అయితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ బొల్లారం స్కూల్లో పనిచేయడానికి పీజీటీ, టీజీటీ, పీఆర్టీస్ అయితే పడ్డాయి. అండ్ పీజీటీ అయితే జోగ్రఫీలో, ఫిజిక్స్లో ఉన్నాయి. టీజీటీ అయితే వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్లో ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. హిందీ, సాంస్క్రిట్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో. పీఆర్టీ అయితే వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్లో అయితే ఉంది. డ్యాన్స్లో ఒకటైతే ఉంది. హెడ్మిస్ట్రెస్ పొజిషన్ అయితే వచ్చేసి ఏపీఎస్ బొల్లారం ప్రైమరీ వింగ్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అండ్ అలాగే హెడ్ మిస్ట్రెస్ నర్సరీ నుంచి యూకేజీ వరకు అయితే వచ్చేసి ఇదే క్యాంపస్లో పనిచేయాలి. ప్రీ ప్రైమరీ టీచర్స్ అయితే నర్సరీ టు యూకేజీ అయితే ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే వచ్చేసి కాంట్రాక్చువల్ బేసిస్ మీద సివిలియన్, లేడీ, రిటైర్డ్ అండ్ రిలీజ్డ్ ఉమెన్ ఆఫీసర్స్కి అయితే కావాలి. వాళ్ళ కోసం అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్. ప్రీ ప్రైమరీ వింగ్ క్లరికల్ స్టాఫ్, అకౌంటెంట్, క్లర్క్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద కావాలి. ప్రీ ప్రైమరీ వింగ్ ఏడిఎం సూపర్వైజర్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ పొజిషన్ అయితే వచ్చేసి ఏపీఎస్ బొల్లారం, అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం నుంచి అయితే వచ్చింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్స్ కింద వేసుకున్నారు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అని చెప్పేసి. సో మీరు ఎలా అప్లై చేయాలంటే, వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారు కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, సిఎస్బి, ఓఎస్టీ స్కోర్ కార్డు, అలాంటి కార్డ్స్ ఏమైనా ఉంటే అవన్నీ అటాచ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు ఇవన్నీ అటాచ్ చేసి అన్ని జిరాక్స్ కాపీస్ని మాత్రమే అటాచ్ చేయాలి. బై హ్యాండ్ కానీ మీరు పోస్ట్ ద్వారా కానీ ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బుల్లారం, జేజేనగర్ పోస్ట్, సికింద్రాబాద్కి అయితే పంపించాలి. 25th May 2024 లోపల వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి. అలాగే వీళ్ళు 250 రూపీస్ డీడీ అయితే తీయాలి ఫ్రెండ్స్. ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బుల్లారం, సికింద్రాబాద్ పేరు మీద అయితే తీయాలి. ఎంక్లోజ్డ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. సో ఈ డీడీని అప్లికేషన్ ఫామ్తో ఎంక్లోజ్ చేయాలి. మీ దగ్గర కూడా రిఫరెన్స్ కోసం ఒక పిక్ అయితే పెట్టుకోండి. స్క్రూటినిటీ ఆఫ్ అప్లికేషన్స్ యాజ్ పర్ ద AWES CBSE గైడ్లైన్స్ ప్రకారం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని వారు షార్ట్ లిస్ట్ చేసి ఇన్ఫామ్ చేస్తారు. ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఏదైనా ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎలిజిబుల్ క్రైటీరియా అయితే వచ్చేసి పీజీటీస్కి ఏం చదవాలి, టీజీటీస్కి అయితే వచ్చేసి కన్సర్న్ రిలేటెడ్ దాంట్లో మీరైతే గ్రాడ్యుయేషన్ చేసి అయితే ఉండాలి. పీజీటీకి అయితే వచ్చేసి కంపల్సరీగా కన్సర్న్ దాంట్లో ఎంఎస్సి చేసి అయితే ఉండాలి, పీజీ చేసి అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి, పీజీటీ పోస్ట్కి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఉండి బీఈడీ ఉండాలి. టీజీటీకి గ్రాడ్యుయేషన్ ఉండి బీఈడీ ఉండాలి. సీటెట్ కానీ టెట్ క్వాలిఫై ఉండాలి. అలాగే పీఆర్టీస్ కూడా గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే ఉండి బీఈఐఈడి కానీ బీఈడీ కానీ చేసి సీటెట్ టెట్ క్వాలిఫై అయితే ఉండాలి. హెడ్ మినిస్ట్రెస్ పొజిషన్స్కి అయితే గ్రాడ్యుయేషన్ ఎనీ స్పెషలైజేషన్లో చేసి
సో ఇక్కడ మీకు బీఈడీ కానీ ఎంఈడీ కానీ బీఈఐఈడీ కానీ చేసి 2 ఇయర్స్ డిప్లొమా రిలేటెడ్ దాంట్లో చేసినా మీరు ఎలిజిబుల్. అండ్ మీ ఏజ్ అనేది మ్యాక్స్ 55 నుంచి 57 ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఈ పొజిషన్స్కి అప్లై చేయడానికి హెడ్ మినిస్టర్స్ ప్రీ ప్రైమరీ వింగ్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎబో ఉండాలి. టీచింగ్ డిగ్రీ బీఈడీ చేసి అయితే ఉండాలి, మ్యాండేటరీ అని చెప్తున్నారు. దీనికి కూడా ఏజ్ బిలో 55 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. టీజీటీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. కన్సర్న్డ్ రిలేటెడ్లో గ్రాడ్యుయేషన్ చేస్తే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ప్రీ ప్రైమరీ టీచర్కి అయితే వచ్చేసి పాస్డ్ సీనియర్ సెకండరీ క్లాస్ 12th పాస్ అయిపోయి మీకు డిఈఈ డిఈసిఈడి అలాంటి కోర్సులు అయితే చేసి అయితే ఉండాలి. మినిమం 2 ఇయర్స్ డ్యూరేషన్లో ఉండాలి, లేదా బీఈడీ నర్సరీ చేసినా పర్వాలేదు. ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఫర్ ఆల్ టీచింగ్ ఫ్యాకల్టీ ఏజ్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ ఆన్ 1st April 2024. ఫ్రెష్ క్యాండిడేట్ బిలో 40 ఇయర్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ బిలో 57 ఇయర్స్ అయితే ఉండాలి. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అప్రోప్రియేట్ కేటగిరీ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్లో అయితే ఉండాలి. సో కంపల్సరీగా ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, దీనికి అలా ఏం లేదు. సో దీనికి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సివిలియన్కి అయితే వచ్చేసి ఏజ్ అనేది అప్ టు 55 ఇయర్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. ఏడిఎం సూపర్వైజర్ కూడా ప్రిఫరబుల్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ జనరల్ డ్యూటీస్ కేటగిరీ అప్ టు ఏజ్ 55 ఇయర్స్. మినిమం గ్రాడ్యుయేట్ ఇన్ కేస్ ఆఫ్ సివిలియన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ బేసిక్ ఫినాన్షియల్ మేటర్స్ అయితే ఉండాలి. అకౌంటెంట్ క్లర్క్ ఎల్డీసీ అయితే వచ్చేసి కామర్స్ గ్రాడ్యుయేట్ ఆర్ 15 ఇయర్స్ సర్వీస్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ ద డిఫెన్స్ సర్వీస్లో ఉండాలి. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి అయితే ఉండాలి. స్పీడ్ అనేది ఇంత ఉండాలి వీళ్ళ అకౌంటెంట్స్కి. సో ఆన్ బిఫోర్ 25th May 2024 లోపల అప్లై చేయాలని చెప్పాను కదా. సో 250 రూపీస్ డీడీ అయితే తీయాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ వస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి అన్ని అప్లికేషన్స్ నేను డౌన్లోడ్ చేశాను. ఆర్మీ పబ్లిక్ స్కూల్ అప్లికేషన్ టీచింగ్ స్టాఫ్ అయితే వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫ్ అతికిచ్చేసి మీరు దేనికి రాస్తున్నారు, మీ పర్సనల్ డేటా, ప్రెజెంట్ ప్రీవియస్ ఆక్యుపేషన్, ఫ్యామిలీ లైఫ్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. మీ యాప్టిట్యూడ్ ఎలా ఉంది, సో సబ్జెక్ట్స్ విచ్ యూ ఎంజాయ్ టీచింగ్ మోస్ట్, ఏ టీచింగ్కి మీకు సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేయగలుగుతారు, మీకు ఇష్టము, హెల్త్, మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా ఉంది, అదర్ యాక్టివిటీస్ ఏమున్నాయి వచ్చు మీకు అనేసి అవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టి డేట్ పెట్టి డీడీ దగ్గర చెక్ దగ్గర డీడీ నెంబరు, డేటు, బ్యాంక్ నేమ్ అయితే రాయాలి. సో మీరు డీడీ వెనకాల కూడా రాయండి ఫ్రెండ్స్ మీ నేము, అది ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం సికింద్రాబాద్, దీని పేరు మీద డీడీ తీయాలి. 250 రూపీస్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో తీయాలి. స్క్రూటినిటీ ఆఫ్ అప్లికేషన్ని వాళ్ళు స్క్రూటినీ చేసి పెడతా అని చెప్పారు కదా. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరిని వాళ్ళైతే పిలవరు, స్క్రూటినైజ్ చేసిన అప్లికేషన్స్ మాత్రమే పిలుస్తారు. అలాగే ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోతే ఎటువంటి రీఫండ్ అయితే చేయరు. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్స్. సో ఇక్కడ చూడండి. సో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం సికింద్రాబాద్ అప్లికేషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఇది క్లిక్ చేయండి. సో నాన్ టీచింగ్ ఏడిఎం స్టాఫ్ వాళ్ళు ఇటువంటి అప్లికేషన్ క్లిక్ చేయండి. సో నేను ఈ అప్లికేషన్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.